ఇవాళకి 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. సమ్మె చేస్తుంటే అసలు జగన్ గారు ఏం చేస్తున్నాడో మాకు తెలవట్లా. ఆయన కుర్చీలో చక్కగా కూర్చున్నాడు, ఇంక 100 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ముందు ఎక్కినప్పుడు ఏం చెప్పావో ఇప్పటికైనా తెలుసుకొని నెరవేర్చు. భార్యల్ని, బిడ్డల్ని, మొగుళ్ళని అందరూ వదిలేసుకొని రోడ్డు ఎక్కాం. నిన్న మా మీద పోలీసులను ఉసిగలిపావు. పోలీసులు ఏం చేస్తున్నారు? గిచ్చుతున్నారు, కొరుకుతున్నారు, ఈడుతున్నారు. దెబ్బలు కూడా ఇద్దరు సొహ లేకుండా పడిపోయారు. మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఆ పని చేయించారు నిన్న? మేమేమన్నా దొంగతనం చేసామా? ఎవరన్నా బూతులు తిట్టామా? కానీ మేము అడిగింది, నువ్వు అన్న మాట మేము అడిగాం. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నువ్వే అన్నావు, పర్మనెంట్ చేస్తానని నువ్వే అన్నావు. అంటే కుర్చీ ఎక్కేదాకా ఒక మాట, కుర్చీ టైం అయిపోయినాక ఇంకొక మాట. రేపు జనంలోకి వచ్చి నువ్వేమని అడుగుతావు? అసలు నీకు ముఖం ఎలా చెల్లిద్ది? అమ్మ ఓట్లయ్యాను అడుగుతాక నీకు అధికారం ఉందా? ఇక చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పెట్టాడు, అక్కలారా చెల్లెళ్ళారా నన్ను పర్మనెంట్ చేయండి, ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి నన్ను చూడండి అక్కలారా నువ్వు అన్నావు. అన్నప్పుడు మేమేం చేసాం? సరేలే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ కొడుకు ఏదో మాకు న్యాయం చేస్తాడని మేము ఓటేసాం. వేస్తే మమ్మల్ని ఏం చేసావు? వీళ్ళు రోడ్డు మీద పెట్టాం. అందరు ఎవరు ఇవ్వట్లేదు, 20,000 జీతం నేనే ఇస్తున్నాను అన్నావు. నువ్వు గ్యాస్ బండి ఎంత రేటు ఉంది? ఇంటి అద్దె ఎంత రేటు ఉంది? ఎదవ కోడిగుడ్డు 9 రూపాయలు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా కోడిగుడ్డు 9 రూపాయలు అమ్మిందా? చెప్ప ముందు ఆ మాట నువ్వు. మాకు జీతం 20 ఇచ్చేయి, గ్యాస్ బండకి ఇంటి అద్దెకి రావట్లేదు. మేము నెల మొత్తం ఏం తినాలి? మా ప్రభుత్వమే ఇచ్చింది. అప్పుడు ఆయన ఇచ్చాడంటే ఆయన రేట్లు అప్పుడు అట్టుండే, ఇప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు నీ రేట్లు ఇలా ఉన్నాయి. అందుకని మేము అడుగుతున్నాం, నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నావు, ఇస్తావా లేదా? అందరికి ఒక జీతం ఇవ్వమని అడుగుతున్నాం. చర్చిలు పిలుస్తున్నారు, తూతూ మంతరంగా చెబుతున్నారు, రాజుగారికి పాలు పోసినట్టుగా 2 మాటలు మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మీ నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాం, ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. కార్మికులు ఎందుకు అంత హింస పెడుతున్నారు? అది నీకే దెబ్బ, మీ ఎమ్మెల్యేలకి మీకే దెబ్బ. అది ఆ ఓటు ద్వారాగా ఆ దెబ్బ ఏంటో మేమందరం, ఇంజనీర్ కార్మికులే కాదు, పార్క్ సెక్షనే కాదు, బోర్లు చేసేవాళ్ళే కాదు, అందరూ ఇంజనీర్, మున్సిపాలిటీ కాదు, అందరం ఏంటో ఓటు ద్వారాగా నీకు చూపిస్తాం సినిమా. ఏంటో అనుకుంటాయేమో. ఈసారి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు తిరుగుతున్నాడు, దండం పెడుతున్నాడు. ఆయనలాగా నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలనుకుంటే అదే పరిస్థితి, నువ్వు కూడా రెస్ట్ తీసుకుని ఇంట్లో కూర్చుందు. ఆయనలాగా అలా చేద్దువు. నువ్వు ఈ పనే చెయ్యి. నువ్వు కూడా రెస్ట్ తీసుకునే టైం దగ్గరికి వచ్చింది. వైఎస్ కాలనీలో వాళ్ళు ఎంత చాకరీ చేస్తున్నారు, వాళ్ళు ఆ పనేగా చేసేది. వాళ్ళు వేరే పని చేయట్లేదు కదా, వాళ్ళకి ఎంతవరకు జీతాలు లేవు. ఇంకెవరికి నువ్వు ఇస్తావు? అక్కల ఆడవాళ్ళు మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు అని చెబుతున్నావు, చెప్పావు. మరి వాళ్ళకి కూడా జీతం ఇవ్వాలి కదా. ఆప్కాస్ అన్నావు, ఆప్కాసులే పెట్టు. ఆప్కాసులో కొంతమందిని పెడుతున్నావు, కొంతమందిని వదిలేసావు. మళ్ళీ ఆప్కాసులో ఏం పెట్టావు? సిస్టము, పర్మినెంటు. నువ్వేగా పర్మినెంట్ పెట్టావు, మేమని అడిగావా? ఇప్పుడు పర్మినెంట్ చేయమంటే అమ్మో మీరు ఆప్కాసులో ఉండారమ్మా, ఆప్కాస్ ఇవ్వమని మేము అడిగామా? ఆప్కాస్ పెట్టింది మీరు. ఆప్కాస్ తీస్తావా? పర్మినెంట్ చేస్తావా? లేదంటే అందరూ పర్మినెంట్ చేసాయి, లేకపోతే ఆప్కాస్ తీసాయి, సిస్టమ్ కూడా పర్మినెంట్ తీసేయకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు ఎలా ఇంటికి పంపించామో, ఎలా చీపురుతో ఊడ్చామో నిన్ను కూడా అలాగే ఊడుతామని ఇక్కడ ఉండే కార్మికులు కాదు, అన్ని ఊర్ల కార్మికులు నీకు తెలవ చేస్తున్నారు. ఇప్పుడైనా నీ ఓటు ఇస్తే మళ్ళీ నీ కుర్చీ నీకు వస్తుంది. లేకపోతే నువ్వు ఒక 5 సంవత్సరాలు ఇంటికాడ కూర్చొని ఈగలు తోలుకోవటమే. అసలు ఎవరో కూడా తెలవదు నువ్వు. ఇప్పటి వరకు మీ నాన్న అలా చేయలే. మీ నాన్న రావటమే ఎంత జీతం పెంచాడు, కార్మికులు ఏంటో గుర్తించాడు. ఆయన నీలాగా చేయలేదయ్యా. ఆయన కొడుకు అనుకొని నమ్ముకొని మేము చేసాం. ఇలా మమ్మల్ని పండగ టయాల్లో మమ్మల్ని రోడ్డు పాలు చేసాం. పబ్లిక్ కూడా ఏమంటుంది? ఏంటమ్మా ఈ వాసన ఏంటమ్మా? ఎవరు మేం చేసామా? నువ్వే, జగన్ గారు చేశాడమ్మా. ఈ గవర్నమెంట్ చేసింది. ఆ గవర్నమెంట్ని అడగండి మీకు చేతనైతే, లేకపోతే ఊరుకోండి. వాలంటీర్లు నిన్నగా మొన్న వచ్చారు, ఎక్కువ పెద్ద చదువు చదివారు అన్నారు. వాళ్ళు ఏం చేసావు? పర్మినెంట్ చేస్తాం హక్కు లేదు, 30,000 ఇస్తాం హక్కు లేదు అన్నావు, బాగానే ఉంది. మరి పర్మినెంట్ ఎలా చేస్తాక నీకు హక్కు వచ్చింది? వాళ్ళకి ఆ సిస్టమ్ ఎవరిచ్చారు నీకు? మోడీ గారు ఇచ్చాడా? వాళ్ళ సెక్రటరీలు పర్మినెంట్ చేస్తాక ఎవరిచ్చారు హక్కు? లేదంటున్నావుగా. పర్మినెంట్ చేసావు, 33,000 జీతం వేసావు. పండగ రెండో శనివారం చలవ, ఆదివారం చలవ, ఏ పండుగ వచ్చినా చలవ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓంగట్టులో గట్టి ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకి నువ్వు చేసావు న్యాయం, వాళ్ళకి చేస్తాం కాదు.
మున్సిపాలిటీ వాళ్ళతో పెట్టుకోవాక, పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు అలా వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. జీవితంలో మళ్ళీ నువ్వు ఓ 10 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి అవ్వు, గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాను. ఒకవేళ చంద్రబాబు హామీలు ఇస్తే మరి ఆయనకు ఓటేస్తారా మళ్ళీ? ఆయన కూడా ఎలా చేస్తే ఆయన కూడా అలాగే చేస్తాం. ఎవరైనా ఒకటే మాకు. చంద్రబాబుని కూడా ఒకప్పుడు అల్లాడిచ్చాం, మా మీద కేసులు కూడా పెట్టాడు, అయినా మేము వదిలిపెట్టలా. చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయాలో చేసాం. ఈసారి ఆయన వచ్చినా కూడా ఇదే ప్రకారం చేశాడు అనుకో, మళ్ళీ కూడా ఆయన పోతాడు. ఆయనకు సపోర్టు ఎవరు? కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఉండా ఇప్పుడు ఆయన కూడా తెలుసుకోవాలి, కొన్ని తెలుసుకొని ఈ మున్సిపాలిటీ వర్కర్లు అందరికీ అన్ని రంగాల వాళ్ళకి న్యాయం చేస్తేనే చంద్రబాబు కూడా నిలబడతాడు. లేదంటే చంద్రబాబు గారికి తెలుసు మా మున్సిపాలిటీ వాళ్ళ సంగతి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హామీలు నిలబెట్టుకోవాలి. లేకపోతే చంద్రబాబు నాయుడికి బేన్లో ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో అని ఆయనకి తెలుసు, చెత్తలో ఊడ్చేసామని. ఈసారి కూడా అమ్మో ఈసారి వాళ్ళు ఊడ్చేస్తే భయపడతాం, మనం 5 సంవత్సరాలు ఇంటికాడ ఉండం, ఈసారి ఆ పని చేయము, వాళ్ళకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలవాలి మున్సిపాలిటీ అంటే ఆయన తెలిసి ఈయనకే కళ్యాణ్ గారికి తెలవాలి. ఆయన ఏంటో ఊగుతున్నాడు, ఊగంగా సరికాదు. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ఎక్కారని ఈయనకి తెలవదా, ఆయనకి తెలవదా? వీళ్ళందరూ ఒకటే, న్యాయం చేయమని ఎవరు అడగట్లా. ఓట్లు కావాలి, సీట్లు కావాలి, ముందు సీట్లు ముఖ్యమా? జనం అందరూ రోడ్డు ఎక్కారు, బుద్ధి ఉండొద్దమ్మా, వాళ్ళకి బుద్ధి ఉండాలిగా. ఈ జనం అందరూ ఆరోగ్యం ఉంటేనే రేపు మిమ్మల్ని అయినా గెలిపించు, లేకపోతే మీకు కూడా అదే గతి పెట్టిందని. మేము పని చేస్తున్నామండి, మాకు ధర్నాలో ఉంటున్నామని మాకు జీతం కూడా రాలేదు. మత్తర్ బుక్ చంద్రరావు ఇన్స్పెక్టర్ గారు తీసుకొని మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడండి. మిమ్మల్ని ధర్నాలోకి వెళ్తే మీకు ఉద్యోగాలు తీసేస్తాం, మీరు ఉంటారా ఉండండి, లేకపోతే తీసేస్తాం, అసలు మీది కాంట్రాక్టు, మీకు అనుమతి లేదు అని మాకు ఇంతవరకు జీతాలు కూడా పడట్లేదండి. మళ్ళీ మేస్త్రులు కూడా బెదిరిస్తున్నాడండి, మమ్మల్ని కూడా బెదిరిస్తున్నాడు. మాకు అసలు రెక్కడితే డొక్కండి, మేము ఇంటద్దులు కూడా కట్టుకోలేక ఇప్పుడు మేము పాల్గొని అప్పులు చేసుకొని మేము బాధలు పడుతున్నామండి. మాకు ఇంట్లో తింటానికి కూడా సరిగ్గా మేము కట్టుకుంటాం, మేమేముంటామండి. ఇళ్ళల్లో సామాన్లు బయట వేస్తున్నారండి, కరెంటు బిల్లులు బియ్యం అవి కొనుక్కోవటానికి కూడా లేవండి. మాకు జీతాలు పడకుండా మమ్మల్ని తిప్పుతున్నాడండి. మాకు జీతాలు పడేలాగా అందరికీ మాకు ఏ న్యాయం అయితే చేస్తున్నారో ఆ న్యాయం చేయమని మేము అడుగుతున్నానండి.